సీఎం రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడుతూ కూడా ఇవాళ పొలంబాట పడుతున్నారు కేసీఆర్. ఇది పొలంబాట కాదు, పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించుకోవడం కోసం రాజకీయం చేస్తున్నారని కూడా మాట్లాడుతున్నటువంటి. ఇలా చూస్తారు. ఏమి రాజకీయం? నాగార్జున సాగర్ లో నీళ్లు లేవన్నారు. నాగార్జున సాగర్ లో ఎండి లెవెల్ పైన 7 టీఎంసీ ఉన్నాయి, కింద 7 టీఎంసీ ఉన్నాయి. వాటిని తీసుకునే శక్తి ఉన్నది, తీసుకో. మీకు చేత కావట్లేదు, అర్థం కావట్లేదు, అవగాహన లేదు, సమీక్ష చేయట్లేదు, కాబట్టి చేయండి అని చెప్పినాం. దాని ప్రకారం ఇవాళ కేసీఆర్ గారు వచ్చి సూర్యాపేటలో మాట్లాడి పెట్టి పోయిన తర్వాత నువ్వు ఎందుకు నీళ్లు ఇచ్చినావు? నీళ్లు లేవన్నావు కదా, ఎట్లా ఇచ్చినావు? ఇవాళ మేము కాళేశ్వరంలో నీళ్లు ఉన్నాయి, తీయొచ్చు అని చెప్పినాం. సుందిల్లోకి వెళ్ళి ఎల్లంపల్లిలో పోసి ఎల్లంపల్లి నుంచి వెళ్ళి మిడ్మానేరు తీసుకురావచ్చు కదా. గాయత్రి పంపు ఇవాళ ఎట్లా నడిచింది? మేము మాట్లాడుతున్నాయి కదా. ఇవాళ మల్లన సాగర్లో పంపులు ఎట్లా అనేనాయి? మేము మాట్లాడుతున్నాయి కదా. సాగర్లో కాలువలకు నీళ్ళు ఎట్లా వచ్చినాయి? కేసీఆర్ మాట్లాడుతున్నాయి కదా. నీవు ముందు సమీక్ష చేసుకో, అవగాహన చేసుకో. నీ ప్రభుత్వం 100 రోజుల నుంచి వెళ్ళి హామీలు అమలు చేయలేక, చెప్పినవి చేయలేక ఇవాళ మొత్తం పంటలు ఎండిపోతా ఉన్నాయి. 20 లక్షల ఎకరాలు మొత్తం పంట ఎండిపోయింది. బోనస్ ఇస్తా అన్నావు, దాని ముచ్చట లేదు. రైతు బంధు 15,000 ఇస్తా అన్నావు, దాని ముచ్చట లేదు. డిసెంబర్ 9 రుణమాఫీ ఇస్తా అన్నావు, దాని ముచ్చట లేదు. ఇవన్నీ లేకుండా కేసీఆర్ పొలంబాడ కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని వరి 40 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటే 3 కోట్ల మెట్రిక్ టన్నులు పండించిన తెలంగాణ రైతాంగం. పత్తిలో నెంబర్ 2గా ఉన్నది, మిర్చిలో నెంబర్ 1గా ఉన్నది. పంట ఉత్పత్తి పెంచినాం, సాగు విస్తీర్ణం పెంచినాం, పొలానికి నీళ్లు ఇచ్చినాం, 24 గంటల కరెంట్ ఇచ్చినాం. వాస్తవమా కాదా అడుగు. కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది అంటున్నారు. కరువుకి కాంగ్రెస్ కి ఏం సంబంధం? వర్షాకాలం ఎండాకాలం కూడా తేడా తెలియదా? మాజీ సీఎం కేసీఆర్ కంటున్నారు. వ్యవసాయం గురించి కేసీఆర్ తెలియదంటే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు మూర్ఖులు తప్ప మరొకటి కాదు. ఎండాకాలం వానాకాలం వర్షాలు ఎప్పుడు పడతాయి? జూన్ నుంచి వెళ్ళి సెప్టెంబర్ వరకు పడతాయి. 7%, 8% ఎక్కువ వర్షాలు పడ్డాయి. నువ్వు వర్షపాతమే తక్కువ ఉందని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతున్నాడు. వర్షాకాలం ఎప్పుడైతే పడుతుందో పడ్డప్పుడు 7 నుండి 8% ఎక్కువ ఎక్సెస్ వర్షం పడ్డది సాధారణ వర్షపాతం కంటే. ఆ తర్వాత నీళ్లు పోతున్నాయి. 10,000 క్యూసెక్ల నీళ్లు గోదావరిలో పోతుంటే వదిలిపెట్టినావు. సుందిళ్లలో, అన్నారంలో, మేడిగడ్డలో ఉన్న నీళ్లను వదిలిపెట్టినావు. నాగార్జున సాగర్లో ఉన్నదాన్ని ఎట్లా తీసుకోవాలనో నీకు చేత కావట్లేదు. ఇవాళ సమ్మక్క సాగర్ ఏదైతే తుపాకుల గూడెం ఉంటుందో అక్కడి నుంచి నీళ్ళు ఎత్తాల్సింది నీకు చేత కాలేదు. నీటి యాజమాన్యం నీకు తెలీదు, నీటి పద్ధతులు నీకు తెలీదు, రిజర్వాయర్లు నింపలే, చెరువులు నింపలే. కావాలని అర్థం చేసుకోలేక ఇవాళ పంట నష్టమయ్యేటట్టు నువ్వు చేసినావు. నీటి యాజమాన్య పద్ధతులు తెలియక, కరెంట్ 24 గంటలు ఇవ్వక ఇవాళ పంట నష్టం జరిగింది. కాబట్టి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిందే కరువు తప్ప వర్షపాతం తక్కువై కరువు కాదు, రిజర్వాయర్లో నీళ్లు లేక కరువు కాదు. ఇది నువ్వు తెలుసుకొని ఇప్పటికైనా ప్రజలకు క్షమాపణ చెప్పి వాళ్ళకి 500 రూపాయలు బోనస్ ఇచ్చి ఇప్పటికైనా మిగతా పంటలు కాపాడాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోలేదని కాంగ్రెస్ చెప్పింది. ఇవాళ మీరు ఒక లిస్ట్ కూడా వైరల్ అవుతుందా 200 మంది రైతులను? దాని గురించి ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారా చేసుకోలేదని రోజు మీరు పేపర్లలో, మీ టీవీలలో అన్నిట్లో వస్తున్నది. ఏమన్నాడు? 200 మంది రైతులు వస్తే ఆ రైతులకు నేను తర్వాత ఎలక్షన్ తర్వాత ఇస్తా అని చెప్పేసి అంటున్నావు కదా. మీరన్న మరుక్షణమే మా క్యామా మల్లేష్ గారు, మా యొక్క భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి, ఆ 200 మంది లిస్టు మీకు పంపించినాం. ఇవాళ నువ్వు అధికారులతో వెరిఫై చేసుకో, వాళ్ళు రైతులా కాదా, చనిపోయినరా లేదా తెలుసుకొని ఇలా వాళ్ళందరికీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. మీలాగా అబద్ధాలు మేము మాట్లాడలే. 1400 మంది రైతులు 2014లో చనిపోతే వాళ్ళందరినీ జీరోకి తీసుకొచ్చినాం. మళ్ళా 2014 కంటే ముందు వాతావరణం ఇవాళ నువ్వు తీసుకొచ్చినావు. కాబట్టి రైతాంగం గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ కానీ రేవంత్ రెడ్డికి లేదు. గతంలో ప్రతిపక్షాలను కానీ ఎక్కడ కూడా బయటికి తీసుకొచ్చినటువంటి దాఖలు లేదు. ఇవాళ స్వయంగా ప్రతిపక్ష నాయకుడు వస్తే మేమే దగ్గరుండి కూడా మా పోలీసులంతా కూడా మేము స్వాగతిస్తున్నాం, మేమే ఉంది నడిపిస్తున్నాం అని కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. కేసీఆర్ ను మీరు నడిపేలే, మా జనగామ బిడ్డలు, మా జనగామ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు మొత్తం కూడా వారిని తీసుకుపోయి జనగామలో కానీ, సూర్యాపేటలో కానీ, లేదా పాలకుర్తిలో కానీ మేము తీసుకొచ్చిన మీ యొక్క పోలీసు మాకు రాలే, పోలీసు మాకు సహాయపడలే, పోలీసు వెహికల్ కూడా ముందుగానే వెనక కానీ లేదు. చూసుకో, వెరిఫై చేసుకో. మీలాగా మేము ఇవాళ జెడ్ కేటగిరీ ఇవ్వాల్సిన ఎక్స్ ముఖ్యమంత్రి, ఫార్మర్ ముఖ్యమంత్రికి మినిమం పోలీస్ ప్రొటెక్షన్ నువ్వు ఇవ్వలే. మా నాయకులు, మా కార్యకర్తలు ప్రొటెక్షన్ ఇచ్చి ప్రజల యొక్క ప్రేమతో, స్ఫూర్తితో వాళ్ళతో వాళ్ళ మధ్యలో ఉన్నారు. మొత్తం కూడా మీరు యొక్క టీవీలలో చూడండి, మొత్తం పేపర్లో చూడండి, ఫోటోల్లో చూడండి.
ఏ ఒక్క పోలీసు వచ్చి ఆయనకి రక్షణగా రాలే. రక్షణగా ఉన్నది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు. భవిష్యత్తులో కూడా తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా ఉన్నారో ఇవాళ కూడా అదే విధంగా మేము ఉంటాం తప్ప నీ బోడి పోలీసు యొక్క రక్షణ మాకు అవసరం లేదని కూడా మీకు తెలియజేస్తాం.